శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 75వ శ్లోకం. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయామున. సద్గతి సత్కృతి సత్తా. సద్గతి అనగా సత్ లేదా బ్రహ్మమును ఎరిగిన వారికి కలుగు ఉత్తమ గతి అయి ఉన్నవాడు. గతి అనగా బుద్ధి, అంటే మహాబుద్ధిశాలి అని. సత్కృతి అనగా జగద్రక్షణాది సత్కార్యములు చేయువాడు. సత్తా ఏకైక సత్యమై ఉన్నవాడు, ద్వంద్వాతీతుడై సర్వమును సమదృష్టితో చూచువాడు అని. సద్భూతి సత్యమైన సంపదలైన జ్ఞానము, తపస్సు ఇత్యాదులు తానైన వాడు, అంటే పరమాత్మ స్వరూపుడు అని. సత్పరాయణ సత్యమును తెలిసిన తత్వవేత్తలకు కలుగు అత్యుత్తమ పరమపద స్థానము, సత్పురుషులకు ముక్తి స్థానమై ఉన్నవాడు అని. శూరసేన హనుమంతుడు ఇత్యాది సూర్యులతో కూడిన సైన్యము కలవాడు అని. యదుశ్రేష్ఠ అంటే యాదవకుల తిలకుడు శ్రీకృష్ణుడు. సన్నివాస సతా ప్లస్ నివాస. సన్నివాస అంటే సత్పురుషులలో ఉండువాడు, జ్ఞానులకు నివాస స్థానమైన వాడు, సజ్జనులకు నివాస స్థానమైన వాడు అని. సుయామున అనగా యమునా తీరమున గోపకులు గోపికలతో ఉండినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా గోపాల రూపమున బ్రహ్మాది దేవతలచే యమునా తీరంలో పరివేష్టింపబడి ఉన్నవాడు అని. ఈ శ్లోకంలో 699వ నామం నుంచి 707వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయామున అనగా ఏకైక సత్యమై ఉండి సత్య సంపదలైన తపోజ్ఞానాదులు తానే సద్బుద్ధి కలిగి సత్పురుషులలో నివసిస్తూ వారికి మోక్షస్థానమై ఉన్నవాడు ఆయన. గొప్ప సూరులతో కూడినటువంటి సైన్యము కలిగినవాడు, యాదవకుల తిలకుడై యమునా తీరమున విహరించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని.